హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు బ్యాచిలర్ కుకీస్. ఇవాళ ఇంకొక టేస్టీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటో కాదు, సేమియా ఉప్మా. మీకు సేమియా ఉప్మా చేయడం వచ్చా? ఒకవేళ రాకపోతే నో ప్రాబ్లం. ఇవాళ నేను ఆ రెసిపీని చూపిస్తున్నాను కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. చేసే విధానం బట్టి కూడా టేస్ట్ మారుతూ ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయిని పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక సేమియాను వేయాలి. ఇక్కడ నేను ఒక కప్ అయితే సేమియాను తీసుకున్నాను. ఈ కప్ అనేది మనకి 2 మెంబర్స్కి అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సేమియా అనేది మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. తక్కువ టైంలో అయిపోయే బ్రేక్ఫాస్ట్లో ఈ సేమియా ఉప్మా కూడా ఒకటి. ఈ సేమియా ఉప్మాను మనం చాలా టైప్స్గా కూడా చేసుకోవచ్చు. కొంతమంది వెజిటేబుల్స్ వేసి చేస్తారు, కొంతమంది వెజిటేబుల్స్ వేయకుండా చేస్తారు. ఇవాళ నేను వెజిటేబుల్స్ ఏమీ లేకుండా సేమియా ఉప్మాను ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, పిల్లల్ని స్కూల్కి పంపించే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ బ్రేక్ఫాస్ట్. ఇలా మనం రోస్ట్ చేస్తే సేమియా ఉప్మా అనేది టేస్ట్ బాగుంటుంది అండ్ చూడటానికి కలర్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఒకవేళ చేసుంటే మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సేమియాను పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కళాయిలో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని వేరుశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈ పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం అన్నిటికంటే ముందు వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటికి ఎప్పుడైతే మధ్యలో పగుళ్ళలాగా వస్తుందో అప్పుడు ఇవి మంచిగా వేగాయని అర్థం. ఇలా వేయించుకున్న పల్లీలను స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే కళాయిలో స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేయండి. ఇక్కడ నేను 1 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ఆనియన్ ను చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని 1 కప్ అయితే యాడ్ చేస్తున్నాను. అలానే 2 రెబ్బల కరివేపాకు వేసి ఇలా ఫ్రై చేస్తున్నాను. ఈ ఆనియన్ అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్ ఇలా మగ్గాక ఏ కప్పుతో అయితే సేమియాను తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ అయితే వాటర్ని యాడ్ చేయాలి. ఇలా వాటర్ని యాడ్ చేశాక టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1 స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసాం కదా, ఆ సాల్ట్ అనేది కరిగేదాకా ఇలా కలుపుదాము. ఇప్పుడు ఈ వాటర్ను బాగా హీట్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది హీట్ అయ్యాక మనం రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న సేమియాను ఇందులో యాడ్ చేయాలి. చూస్తున్నారు కదా, సేమియా కలర్ అయితే చాలా బాగుంది అండ్ పిల్లలు కూడా ఇది తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ సేమియాకు వాటర్ మొత్తం పట్టేంత వరకు మనం ఉంచాలి స్టవ్ మీదే. చూస్తున్నారు కదా, సేమియా కూడా ఉబ్బుతూ ఉంది. ఇక ఇంతే, ఆల్మోస్ట్ సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మనం వేసుకున్న వాటర్ మొత్తం టోటల్ గా సేమియాకి పట్టేశాక మనం ముందుగానే రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న వేరుశనగ పప్పును ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుదాము. ఇక ఇంతే, ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి. టమాటా రైస్, లెమన్ రైస్, ఉప్మా, ఇలా చాలా బ్రేక్ఫాస్ట్లు ఉన్నాయి. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసి కామెంట్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్గా, మోటివేషన్గా కూడా ఉంటుంది. మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి వాళ్ళకి. మీకు టైం సేవ్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవాళకైతే ఇంతే. మళ్ళీ రేపు ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను. ఇంకా మన ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.